సెల్ ఫోన్లో కార్టూన్లో రైమ్స్ పెడితే గానీ చిన్నపిల్లాడు తిండి తినని రోజులివి. చిన్నపిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నా లేకపోయినా సెల్ ఫోన్ ఒక వ్యసనంగా మారిందనే చెప్పాలి. చేతిలో ఫోన్ ఉంటే చాలు, ఏమి తింటున్నామో తెలియకుండానే తింటున్నాం. ప్రతి విషయానికి ఫోన్ ద్వారానే పరిష్కారం వెతుక్కుంటున్నాం. ఇప్పుడు ఫోన్ మన వద్ద ఉండాల్సిందే. చివరకు పడుకునే సమయంలోనూ ఫోన్ను పక్కన పెట్టుకునే కాలం ఇది. అయితే ఇలాంటి వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్ మాత్రమే కాదండోయ్, కంటి సమస్యలు, వినికిడి సమస్యలు కూడా వస్తాయంటున్నారు. మొబైల్ నుంచి వెలువడే అధిక రేడియేషన్ వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మెదడు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలామంది స్మార్ట్ ఫోన్ వాడకందారులు క్యాన్సర్ బారిన పడినట్లు అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందువల్ల రేడియో తరంగాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. మనలో చాలామంది నిద్రించే సమయంలోనూ ఫోన్ను పక్కన పెట్టుకొని నిద్రిస్తారు. దీనివల్ల శరీరం రేడియేషన్ ప్రభావానికి గురవుతుంది. నిద్రించే సమయంలో ఫోన్ను వీలైనంత దూరంగా పెట్టడం మంచిది. కొందరు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని మాట్లాడుతుంటారు. ఇది మరీ ప్రమాదకరం. దీనివల్ల అధిక స్థాయిలో రేడియేషన్ విడుదలవుతుంది. ఒక్కోసారి ఫోన్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. పడుకునే ముందు ఫోన్ చూడడం వల్ల ఫోన్ నుంచి వచ్చే కాంతితో కంటి సమస్యలు తలెత్తుతాయి. ఫోన్ ఎక్కువగా మాట్లాడడం వల్ల వినికిడి సమస్యలు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందుకే సాధ్యమైనంత వరకు స్మార్ట్ ఫోన్ వాడకానికి వీలైనంత దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అది సాధ్యం కాదు కాబట్టి అవసరమైన మేరకే వినియోగించడం ఉత్తమం. మొబైల్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ కూడా చాలా ప్రమాదకరం.